శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టే ఒక వైఫల్యం. కరీంనగర్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ప్రభుత్వ విజయ రమణారావు ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పాలకులు ఏటీఎంలా వాడుకున్నారని ధ్వజం. డ్రగ్స్ నిర్మూలనపై జగిత్యాల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల అవగాహన. గొల్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ పురుషోత్తం రెడ్డి. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. గిల్లలో సీసీ కెమెరాలను ప్రారంభించిన సిఐ విద్యాసాగర్. నేరాలు అదుపులో ఉండటంతో పాటు త్వరితగతిన ఛేదించే అవకాశం ఉందని వెల్లడి. కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో దారుణం. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న దుండగులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు ప్రభుత్వ విప్ విజయ రమణారావు. కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టే ఒక పెద్ద వైఫల్యమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట జరిగిన అవినీతిని అడ్డగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి చేవేళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని, ₹1,00,00,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం 2 ఏళ్లకే దెబ్బతినటం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. పారే నీటిని మళ్లీ అదే నదిలోకి ఎత్తిపోసే వింత ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు విజయ రమణారావు. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్న హరీష్ రావు అది ఎందుకు దెబ్బతిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని, దేశంలోనే అత్యధికంగా వరి, మొక్కజొన్న సాగు నమోదైందని ఆయన గుర్తు చేశారు. రైతు సంక్షేమంలో కాంగ్రెస్ మార్క్. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని విజయ రమణారావు గణాంకాలతో సహా వివరించారు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇవాళ మీరు బ్యారేజీలు కట్టి లిఫ్ట్లు పెట్టి ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకపోతే ఆ నీళ్లను మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం డైరెక్ట్గా ఎక్కడ కూడా ఒక 50,000 ఎకరాలకు కూడా ఎక్కడ మీరు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ నీళ్లను మీరు కేవలం మెదక్ జిల్లాల కొండపోచమ్మ రిజర్వేర్ కానీ, అదేవిధంగా మల్లన్న సాగర్ కానీ, మరి అక్కడికి నీళ్ళు ఇక్కడికి ఎత్తుకపోయి మీరు అక్కడ నీళ్లను మీ భూములను, సాగు భూములను పాడించుకోవడానికే తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు చేసింది ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఆనాడు మీ పార్టీని మీరు బతికిరు తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మీరు చేసింది ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రైతాంగాన్ని నిండా ముంచింది మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ కేసీఆర్ గారు. మీరు ఆనాడు మీరు ఇవాళ మాట్లాడుతూ ఉంటే అది హాస్యాస్పదంగా ఉంది హరీష్ రావు గారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గొల్లపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మొదటిగా పాఠశాల నుంచి జగిత్యాల ధర్మారం రహదారిపై విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల డీఎస్పీ కె పురుషోత్తం రెడ్డి హాజరై విద్యార్థులకు పలు సూచనలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం నేటి యువతే ప్రధానమని, యువత మత్తుకు బానిస కాకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మత్తు పదార్థాల వాడకంతో జరిగే పర్యావాసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ఇతరులను చైతన్యవంతం చేయాలని సూచించారు. డ్రగ్స్ పై ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేయాలని, వివరాలు తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ముఖ్యంగా మనకు దేశంలో ఈ యొక్క పిల్లలే యువతనే మనకు రేపటి భావి పౌరులు. వీరికి ఈ యొక్క డ్రగ్స్ మీద అవేర్నెస్ కలిగించడం మన యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యం ఇది. వీళ్ళందరినీ డ్రగ్స్కు దూరంగా ఉంచడం, వీళ్ళ ద్వారా మనకు ఒక సమాజానికి మెసేజ్ పంపడం అనే ఉద్దేశంతో మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. పిల్లలందరూ కూడా
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ డ్రగ్స్ మీద మనకు ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు టీజీ న్యాప్ ద్వారా మన అందరము ప్రొవైడ్ చేశాము. 1908 నెంబర్ ద్వారా ఎవరైనా వాళ్ళ యొక్క పేర్లు సీక్రెట్గా ఉంచేటట్టుగా మనకు అవకాశం ఉంది. వాళ్ళు పోలీసు వారికి ఈ యొక్క 1908 ద్వారా తెలియజేస్తే వారి యొక్క పేర్లు గోప్యంగా ఉంచి చర్య తీసుకో. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు సిద్దిపేట రూరల్ సిఐ విద్యాసాగర్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిఐ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్న విధానాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటం వలన నేరాలను అరికట్టడంతో పాటు నేరస్తులను త్వరితగతిన గుర్తించడం సులభమవుతుందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కాలానుగుణంగా అవసరమని, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పోలీసులకు సహకరిస్తే శాంతి భద్రతలు మరింత సమర్థవంతంగా కాపాడవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో భద్రతా వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మన గుంటూరులో ఒక 12 సీసీ కెమెరాలు అనేవి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కడైతే సీసీ కెమెరాలు రెడీగా ఉన్నాయో అవన్నీ ఇన్స్టాలేషన్ చేయడం ఓపెనింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు సిద్దిపేట రూరల్ పిఎస్ లిమిట్స్లో రావుపూర్ విలేజ్లో 26 కెమెరాస్ ఇనాగ్రేషన్కు సిపి మేడం గారు వచ్చారు. సో ఆ ప్రోగ్రాము అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఇక్కడికి ఈ కెమెరాలు ఇనాగ్రేషన్ కోసం రావడం జరిగింది. సో ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి జస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మెయిన్ రోడ్ కవర్ అయ్యేటట్టు ఈ 12 కెమెరాస్ అనేది పెట్టుకున్నారు. ఇంకా ఈ విలేజ్కి సంబంధించిన 10 వార్డ్స్ ఉన్నాయంట. ఆల్మోస్ట్ జనాభా కూడా 2000 వరకు ఉన్నారు. మెయిన్ రోడ్కు దగ్గరలో ఉన్నది. హైవే మరియు అఫెన్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిగతా ప్రజాభిమానం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట సుమారు 4 ఏళ్ల కిందట నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులను ఎట్టకేలకు మండల దళిత సంఘాల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తొలగించారు. తిమ్మాపూర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీగా చేరుకున్న దళిత సంఘాల నాయకులు బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులు తొలగించారు. అనంతరం పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన విగ్రహాలకు ఆర్టీసీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో 3 ఏళ్లు ఆలస్యం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్టాండ్ కు సంబంధించిన స్థలానికి ఇటీవలే అనుమతినివ్వడంతో విగ్రహాల ముసుగులు తొలగించి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయించారు. దీంతో స్థానిక ఎంఆర్ఓ ఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో మాట్లాడారు. పర్మిషన్ లేకుండా విగ్రహాలను ఎలా ఆవిష్కరిస్తారని ఎంఆర్ఓ ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి పూర్తి అనుమతులు తీసుకున్నామని ఎంఆర్ఓకు తెలిపారు. ఇది ఆర్టీసీకి సంబంధించిన స్థలమని, దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదన్నారు. దీంతో ఎంఆర్ఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జేబీఎం తెలియజేస్తా ఉన్నాము. నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో చాలామంది తిమ్మాపూరు మండల అంబేద్కర్ యువజన సంఘాలు అలాగే కుల సంఘ బాంధవులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, అన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఒక బస్టాండ్ వెనకాల అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఉంది, అసంపూర్తిగా ఉన్నది, దాన్ని పూర్తి చేయాలి. దాంతోపాటుగా ఇదే బస్టాండ్లో ఇది అంబేద్కర్ యొక్క ప్రాంగణం అని మనం పేరు పెట్టుకొని ఇక్కడ ఇద్దరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటుగా భారత బాబు జగ్జీవన్ రావు గారు వాళ్ళ 2 విగ్రహాలు ఆవిష్కరించాలని మా అంబేద్కర్ సంఘ మిత్రుల కోరిక మేరకు, సంఘ ప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ 2 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కపంటున్న ఒక అరుంధతి కళ్యాణ మండపము, అలాగే దీని వెనకాల ఒక విజ్ఞాన కేంద్రము, ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఆ రోజు దీనికి దాతలుగా మేము అడగగానే ఆ రోజు కేంద్ర దేవేందర్ రెడ్డి వారు విగ్రహావిష్కారం దాన్ని కూడా వారు డొనేట్ చేయడం జరిగినది. ఆ రోజు మా మిత్రులు ఎర్రని ఎండలో కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి వందలాది మంది ఇక్కడికి వచ్చి దీన్ని భూమి పూజ చేయడం జరిగినది. తదనంతరం జరిగినటువంటి పరిస్థితులలో మరి ఆర్టీసీ వాళ్ళు ఇది మా స్థలం అని చెప్పేసి సిద్దిపేట జిల్లాలో వృద్ధురాలి హత్య కలకలం రేపుతోంది. జిల్లా కోహెడ మండలం
పోరెడ్డిపల్లెకు చెందిన బుచ్చవ్వ అనే వృద్ధురాల్ని అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గొంతు నిలిమి హత్య చేసినట్లు ప్రాథమిక ఆనవాళ్లు వెల్లడిస్తున్నాయి. హత్య అనంతరం ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసుతో పాటు కాళ్లకు ధరించిన 50 తులాల వెండి కడాలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బుచ్చవ్వకు 3 కుమారులు ఉన్నప్పటికీ వారు వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తుండగా ఆమె ఒక్కరే ఇంట్లో ఉండేది. ప్రతిరోజు ఆమెను చూసుకునే కుమారులు గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బుచ్చవ్వ విగత జీవిగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బుచ్చవ్వ అనే ఆమె ఇట్లా రాత్రి తిని పడుకున్న సమయంలో ఎవరో దొంగలు వచ్చి ఇట్లా ఆమెను కొట్టి అది కొడితే మేము వాళ్ళ కూడలు అన్నం పెట్టే టైంలో పొద్దున్న ఛాయ్లో తీసుకుపోతుంటే అది చూసి ఆ చెద్దరిసే టైంకు ముక్కలకి రక్తమును అంత రక్తం అంటే చూసేసరికి మేము ఆ పోయి చూద్దామని పోయేసరికి అది మళ్ళీ ఏంటని చూసేసరికి 4-5 దొరికినాయి ఇంట్లో. అది జరుగుతుంది. ఈ దొంగలు ఎవరో ఏం కథనో తెలియదు. రాత్రి 12 గంటలకు అది ఎవరు లేరు. ఆ ముసలాం ఒక్కతే అనుకున్నది. ఆ చూసి మేము పోయేసరికి అట్లున్నది. ఆ గొంతు తీసుకురా ఏమైనా తెలియదు. అంత రక్తం వచ్చి ఈ ముక్కు పొంటి నోరు పొంటి అంతా కట్టితే పోయి చూసినాం. పోలీసులు పొట్టకూటి కోసం లేబర్ అడ్డాపైకి వచ్చిన మహిళను పని ఉందని తీసుకెళ్లి బావిలో తోసేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి కూలీ పని చేస్తూ బతుకు బండి లాగిస్తోంది. ఎప్పటిలాగే కూలీ పని కోసం లేబర్ అడ్డాకు వచ్చిన లక్ష్మి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి చెట్లు పెట్టే పనుంది వస్తావా అంటూ అడిగాడు. దీనికి లక్ష్మి సరే అనటంతో ఆమెను తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కు తీసుకువచ్చాడు. నుస్తులాపూర్ రైతు వేదిక సమీపంలో ఓ బావి వద్దకు తీసుకొచ్చి ఆమెపై ఉన్న బంగారం లాక్కొని ఆ తర్వాత ఆమెను బావిలోకి నెట్టేశాడు. బావిలో పడిన లక్ష్మి అక్కడికి తాడును పట్టుకోగా అది గమనించి ఆ యువకుడు తాడును కూడా కట్ చేశాడు. దీంతో లక్ష్మి నీటిలో మునిగిపోవడంతో ఆ యువకుడు అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే రాత్రంతా బావిలో ఉన్న లక్ష్మి ఉదయం తెల్లవారగానే కేకులు వేయటంతో సమీపంలోని రైతులు గమనించి బావి వద్దకు వెళ్లి చూడగా బావిలో ఉన్న లక్ష్మి కనిపించింది. స్పందించిన రైతు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని బావిలో నుంచి బయటకు తీసి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాడు ఆన్లైన్ బుక్ చేసిండు బండికి, ఆ బండిని పంపించిండు. ఫోన్ పే కొట్టా ఆయన కొట్టిండు. వాడు ఇక్కడ ఇదేంటి తిమ్మపురం అన్న వాళ్ళు దించిపోయిండు. వీళ్ళు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి తీసుకొస్తే గిట్టెట్రో గింత దూరం తీసుకపోతాడు. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు. ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. అబ్బో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు డప్పు చప్పులతో జలాభిషేకం, ప్రత్యేక పూజలు గ్రామస్తులు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మెట్లపల్లి పెరిక సంఘం ఆధ్వర్యంలో వర్షాల కోసం హనుమాన్ దేవాలయంతో పాటు లక్ష్మీ గణపతి రామాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గ్రామ దేవతలు భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మ తల్లికి పెరిక సంఘం మహిళలు, గ్రామస్తులు, సర్పంచ్ తుల మనోహర్ రావు బిందెలతో నీటిని తెచ్చి జలాభిషేకం చేశారు. అనంతరం నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతోటి ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి పాడి పంటలు చల్లగా చూడు తల్లి అని వేడుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ దేవుని వేడుకుంటున్నట్లు వారు చెప్పారు.
కరీంనగర్ గాయత్రి భవన్ బ్రాహ్మణ సంఘం భవనంలో బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉపనయనాలను ఉచితంగా నిర్వహించారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జూలై 1, 2వ తేదీలో 2 రోజుల పాటు నిర్వహించిన సామూహిక ఉపనయనాలు 18 మంది వటువులు పాల్గొన్నారు. వటువులకు బ్రహ్మశ్రీ మల్లవర్జుల రత్నాకర శర్మ ఆధ్వర్యంలో యజ్ఞోపవీత ధారణ బ్రహ్మోపదేశం చేసి శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వటువులకు కుటుంబంలోని పెద్దలు బ్రాహ్మణ పెద్దలు ఆశీర్వదించారు. ఉపనయనానికి వచ్చే వటువులకు ముందు రోజు వసతిని కల్పించడంతో పాటు కార్యక్రమానికి అవసరమైన దీక్ష వస్త్రాలతో పాటు ఇతరత్ర అన్ని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సమకూర్చింది. ఈ సందర్భంగా సంధ్యావందనం ఎలా ఆచరించాలో తెలిపే ఋగ్వేద యజుర్వేద విధాన సంధ్యావందనం పుస్తకాలను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం వటువులతో పాటు వారి తల్లిదండ్రులకు బంధువులకు సుమారు 600 మందికి ఉచిత భోజన ప్రసాదం అందజేశారు. నిన్న ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ సౌజన్యంతో 19 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయన సంస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో 19 మంది వటువులు, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు అందరితో కూడా బ్రహ్మశ్రీ రత్నాకర్ శర్మ, శ్రీపాద్ శర్మ మరియు ఇత్యాది శ్రవణ్ కుమార్ శర్మ ఈ విధమైన పండితులు బ్రహ్మాండమైనటువంటి ఉపనయన సంస్కారాలు చేయడం జరిగింది. ఈనాడు మన కరీంనగర్లో ఉన్న అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఈ మొత్తం పర్యంతం కూడా సమీక్షించి వారికి ఏ లోటు లేకుండా సాంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు మేము అందరం నిర్వహించడం జరిగింది. ఇందుకు అందరూ కూడా దాతలు సహకరించడం కూడా జరిగింది. మరి మేము ఏవి లోటు లేకుండా సశాస్త్రీయంగా కూడా ఉపనయన సంస్కారాలని గావించడం. దీనికి మాకు 2 రోజుల కార్యక్రమం. వాస్తవంగా ఉపనయన సంస్కారం అనేది నేడు కరీంనగర్ పట్టణంలో అఖిల బ్రాహ్మణ గాయత్రి వేద బ్రాహ్మణ సంఘంలో సామూహిక ఉపనయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉపనయనాలు చేసుకోలేని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కరీంనగర్ పట్టణంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా సమూహికంగా అందరూ కలుపుకొని అందరికీ ఇక్కడ సామూహిక ఉపనయన కార్యక్రమాలు చేయడం జరిగింది. 20 మందికి పైగా ఉపనయన కార్యక్రమాలు ఇవాళ చేసుకున్నారు. వారికి బ్రహ్మోపదేశం, గాయత్రి ఉపదేశం ఇత్యాది ఉపదేశాలన్నీ వాళ్ళందరికీ ఏంటంటే నిత్యము ప్రణవ శ్రద్ధ మేధ అంటే మంచి విద్యాబుద్ధులు కలిగేందుకై గురువుని చేరి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి ఇటువంటి కార్యక్రమం సంస్కారం అన్నీ కూడా చేయడం జరిగింది. చాలా సంతోషము. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం పరంగా మేము ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతకుముందు మా హరిశంకర్ అన్న చెప్పినట్టుగా ఎలాంటి లోపాలు లేకుండా మరి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న వటువులకు అదేవిధంగా తల్లిదండ్రులకు మేము సంఘపరంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో మరి అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం వినూత్నంగా 3D రేడియం పోలీస్ ఇన్నోవా వాహనాల నమూనాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే సుగ్లంపల్లి, నారాయణపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఒకటి, కాట్నపల్లి రైస్ మిల్ సమీపంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ 3D రేడియం పోలీస్ వాహనాలను దూరం నుంచే గమనించిన వాహనదారులు అక్కడ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే భావనతో వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణిస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రేడియం రిఫ్లెక్షన్ తో స్పష్టంగా కనిపించడం వలన వాహనదారులు మరింత జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారు. ఈ చర్యతో అతివేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి స్థానిక ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు విశేషంగా స్పందిస్తూ సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రంజిత్ రావుని అభినందిస్తున్నారు. ఈరోజు సుల్తానాబాద్ మండలంలో ఈ రహదారి మన రాజీవ్ రహదారి ఎంబడి ఒక 2 3D రేడియం ఇన్నోవా కార్లు పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాహనదారులు రాత్రిపూట నిద్రమోపుతో కానీ అతివేగంగా జరిగేటప్పుడు మన పోలీస్ వాహనం లెక్క కనబడి ఒక వెహికల్ డ్రైవర్ అలర్ట్ అవుతాడు అన్నట్టు. దీనివల్ల యాక్సిడెంట్స్ నివారణకు చాలా ఉపయోగం వస్తుంది.
ఈ 2 వెహికల్స్ ఈ 3D పోస్టర్స్ కూడా ఒకటేమో నారాయణపూర్ క్రాస్ దగ్గర పెట్టడం జరిగింది, ఇంకొకటి వచ్చేసరికి కాట్నపల్లి SRSP కెనాల్ దగ్గర పెట్టడం జరిగింది. ప్రజలందరికీ మా విజ్ఞప్తి రిక్వెస్ట్ ఏంటంటే వెహికల్స్ స్లోగా నడపండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే ఎదురుగా ఎవరన్నా వెహికల్స్ వస్తున్నాయని చూసుకోండి. అప్పుడప్పుడు కొందరు ఏంటంటే షార్ట్ కట్ వెళ్ళాలని చెప్పి రాంగ్ రూట్ వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రాంగ్ రూట్ వాడకండి, లాంగ్ అయినా పర్లేదు యూటర్న్ చేసుకొని రండి. ఇంకోటి మన సుల్తానాబాద్లో నేషనల్ హైవే వాళ్ళతో మేము రంబుల్ స్ట్రైప్స్ పెట్టడం జరిగింది, దాని ద్వారా కూడా వెహికల్స్ స్లోగా వెళ్తున్నాయి. ఇది కాకుండా హైవే మీద CC కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. అందరికీ మేము పోలీసు వాళ్ళు ఏంటంటే యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. కాకపోతే కొందరు ఏంటంటే మద్యం తాగి నడపడం కానీ. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 2 జతల యూనిఫామ్లు అందించాలంటూ కరీంనగర్లో SFI ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాఠశాలలు ప్రారంభమైన రోజునే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2 జతల యూనిఫామ్లు అందిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పూర్తి స్థాయిలో అందకపోవటం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పుస్తకాలు, నోట్బుక్స్ అందించకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులతో పాటు MEO పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని పర్యవేక్షించే అధికారులు లేకపోవడం ఆందోళనకరమన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇప్పటికీ పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వలన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఈరోజు SFI కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద వట్టల మీద ఈరోజు రాస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పాఠశాల ప్రారంభమైన రోజు ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఈరోజు నోట్బుక్స్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రారంభమైన రోజు 2 జతల యూనిఫామ్స్ ఇస్తామని అన్నారు. ఇంతవరకు కూడా యూనిఫామ్స్ అందించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి SFI డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఈరోజు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫామ్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు కనీసమైన విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. అక్షయ భారత పేరుతో, ఇస్కాన్ పేరుతో, మాస పేరుతో సంబంధించిన ఈరోజు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టక ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి SFI డిమాండ్ చేస్తున్నాం, గతంలో ఏదైతే మహిళలకు ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చారో అదే తరహాలో ఇవ్వాలని మేము SFI డిమాండ్ చేయడం జరుగుతుంది. అకాడమిక్ స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది, ఇప్పటికి పాఠ్య పుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు లేక ఈరోజు గ్రౌండ్లో కూర్చున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నది. ఏ ప్రభుత్వ పాఠశాల వెళ్ళినా ఈరోజు పూర్తి పుస్తకాలు అందించలేని అసమర్థత పాలన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు SFI ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి, ఈరోజు ఖాళీగా ఉన్న MEO పోస్టులను భర్తీ చేయాలి. MEO పోస్టు భర్తీ చేయకపోవడం ద్వారా విద్యార్థులకు ఏ సమస్యలు తెలుసుకున్న నాదులు లేని పరిస్థితి పాఠశాలలో ఉన్నది. మధ్యాహ్న భోజన పథకంలో పూర్తిగా అసౌకర్యంగా ఉన్నది, ఆ నాణ్యతగా లేని భోజనం అందిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి, పుస్తకాలు అందించాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అభివృద్ధి చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా దాన్ని సూచించి దాన్ని సమస్యల్ని కనిపెట్టని నాయకుడు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, నియమించాలి. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు నిరసన ఎందుకంటే కరీంనగర్ జిల్లా ట్రాలీ మినీ గూడ్స్ ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిపోవడంతో పాటు నూతన కమిటీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి పురమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ సభ్యులతో కలిసి కేక్ ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ డిజిటల్ రేటు పెరగడంతో తాము ఉపాధిని కోల్పోయే ప్రమాదం నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, తమకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఆటో ట్రాలీ యూనియన్ అండ్ డ్రైవర్స్ గూడ్స్కు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసి నేటి వరకు 8 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు నూతన కమిటీ ఎన్నికై సంవత్సరం పూర్తవుతుంది. దాని కానీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆటో ట్రాలీ మినీ గూడ్స్ డ్రైవర్స్ అండ్ యూనియన్ ప్రెసిడెంట్స్ మరియు కమిటీ సభ్యులు అందరూ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇక్కడ ఏరియా కార్పొరేటర్ గారు ఇస్సాక్ మహమ్మద్ గారు, అదేవిధంగా
ఇందులో పనిచేస్తున్న సభ్యులు అందరూ ఏకమై ఈ కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నేను కూడా సంతోషం వ్యక్తపరుస్తూ, సంతోషమే అని కాకుండా మీరు కూడా ఐక్యతగా ఏకదాటిగా కలిసికలుపుగా ఉంటూ మనం సాధించాల్సిన ఎన్నో ఉంటాయి. ఆటో ట్రాలీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా కమిటీ 1 ఇయర్ ఉన్న సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగనే ఒక పిలుపునియంగానే మా సోదరులందరూ ఆటో ట్రాలీ మినీ గుడ్స్ సోదరులందరూ కూడా వచ్చి పిలుపునియంగానే ఇక్కడ ఈ సెలబ్రేషన్కు విజయవంతం చేయడం జరిగింది. అలాగనే ఒక చిన్న రిక్వెస్ట్, మాకు గవర్నమెంట్ నుండి కూడా ఏ వ్యవస్థ కూడా ఏం లేకుండా అయింది. మా డ్రైవర్ల వ్యవస్థ కూడా బాగా వ్యవస్థగా రేట్లు పెరిగినందువలన బాగా మా డ్రైవర్లు కూడా బాగా చికెన్ పడిపోయారు. రేట్లు పెరిగినాక దయచేసి మాకు కూడా గవర్నమెంట్ వాళ్ళని అడిగేది ఏంటంటే, మా డ్రైవర్లకు అందరికీ కూడా ఏదో ఒక విధంగా మాకు ఇక్కడ ఇక కరీంనగర్లో మాకు ల్యాండ్ ఇప్పించాలని మా యొక్క మనవి. మున్సిపల్ శానిటేషన్ కార్మికులు క్రమశిక్షణాయుతంగా పనిచేయాలన్నారు మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శానిటేషన్ కార్మికులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, వర్షాకాలం దృష్ట్యా శానిటేషన్ కార్మికులు విధుల పట్ల క్రమశిక్షణాయుతంగా పనిచేయాలన్నారు. కార్మికులు ప్రతిరోజు విధులకు గైర్హాజరు అవుతున్నారని, ఒక్కో కార్మికుడు 3 నుంచి 4 నెలలు విధులకు హాజరు కావటం లేదని, అలా చేయటం వలన వార్డులో శానిటేషన్ పూర్తిగా స్తంభించి మిగతా సిబ్బందికి భారం పడుతుందన్నారు. అంతేకాకుండా వార్డు కౌన్సిలర్లకు కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే కమిషనర్కు గాను లేదా సంబంధిత అధికారులకు తెలిపితే అనుమతినిస్తామన్నారు. అనుమతి లేకుండా విధులను గైర్హాజరైనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్మిక లేబర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఉద్దేశం ఏంటి అంటే, మీటింగ్ ఏర్పడిన ఉద్దేశంగా రాబోయేది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాడల ఖచ్చితంగా లేబర్ పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే 10 రోజులు 8 రోజులు 9 రోజులు తప్పిస్తారో ఖచ్చితంగా వారిని తొలగిస్తామని చెప్పి దానికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరినైనా కానీ 1 రోజు 2 రోజులు పోవాలి, కానీ మీరు 10 రోజులు 11 రోజులు పోతే మాత్రం ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్తున్నా, మేము ఎవరిని కూడా పనికి తీసుకోము, కొత్త లేబర్ మేము అపాయింట్మెంట్ చేసుకున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఎప్పుడైనా నేను మీ ముందుండి నేను మీ దగ్గర ఇంట్లోనే కాబట్టి నాకు కష్టసుఖాలు తెలుసు కాబట్టి మీకు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీకు నా పర్సనల్గా కూడా ఇదివరకు చేసిన చైర్మన్ కాకుండా చేసిన చైర్మన్ అయినా కూడా మీకు ఎవరికి ఏ పని వచ్చినా నా ఆఫీస్ ఇట్లా ఒక 10,000 ఇస్తారు, నేను కూడా ఒక 5,000 మీకు ఖచ్చితంగా మీ కుటుంబానికి అందజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ. కరీంనగర్ యశోద ఆసుపత్రిలో డాక్టర్ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. బ్రేకాల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినటమని, ఈ బ్రేకాల్ ప్లేసెస్ ఇంజురీలో చేతి నరాలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. అందులో ముఖ్యంగా రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన ఈ ఇంజురీ అవటం ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ నరాల ఇంజురీ టీనేజ్ ఇండివిజువల్స్ తో ఎక్కువగా చూస్తుంటామని, ముఖ్యంగా 2 వీలర్ బైక్ రైడింగ్ లో ఈ విధమైనటువంటి నర్వ్ ఇంజరీ ఎక్కువగా చూస్తుంటున్నామన్నారు. ఇలా నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన చికిత్స అవగాహన లేకపోవటం వలన వైద్యుని కలిసే సమయం చాలా జాప్యం అవుతుందని, దాని వలన సరైన సమయంలో సరైన నరాలకి సంబంధించిన సర్జరీ చేయకపోవటం, దానికి సంబంధించిన అవుట్కమ్ రిజల్ట్స్ రావటంలో చాలా తేడా ఉంటుందన్నారు. ఇలాంటి నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన సమయంలో సరైన వైద్యుని సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాలన్నారు డాక్టర్ ప్రకాష్. ఇలాంటి బ్రేకిల్ ప్లేసెస్ ఇంజురీ అయిన వ్యక్తుల్లో లక్షణాలు ఎలా ఉంటాయన్నారు. చేతిలో కదలికలు లేకపోవటం, ఇలా చేతి నరాలు దెబ్బతిన్నప్పుడు బ్రేకల్ ప్లేసెస్ సర్జన్స్ని కలిసి నరాలకు సంబంధించి తగిన వైద్యం పొందితే సరైన సమయంలో యథాస్థితికి తీసుకురావచ్చన్నారు. మామూలుగా మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు తెలిసి హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవ్వడం అవి చూస్తుంటాం. అందుకే మనకి ట్రాఫిక్ పోలీసులే కానీ హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అనేది హెడ్ ఇంజరీ గురించి వరిగా ఉంటారు. మిగతావి లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. చాలామందికి తెలియంది ఏంటంటే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే ఏంటి అంటే, బ్రేకిల్ ప్లెక్సస్ అనేది మనకు బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఎలాగైతే ఉంటుందో వెన్నుపూస, అక్కడి నుంచి
చేతులకి సరఫరా అయ్యే నరాలని మనము బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నుంచి చేతులకి సరఫరా అయ్యే నరాలని బ్రేకియల్ ప్లెక్సస్ అంటాం. సపోజ్ కాళ్ళకి సరఫరా అయ్యే వాటిని లంబార్ ప్లెక్సస్ అంటాం. సో అలాగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ముఖ్యంగా 2 వీలర్స్ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళల్లో ఎనీ రీజన్ యాక్సిడెంట్ అయినప్పుడు లేదా స్కిడ్ అయిపోయి పడినప్పుడు ముఖ్యంగా వీళ్ళల్లో టీనేజర్స్ అంటే 20s 30sలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది, స్పీడ్ డ్రైవింగ్ ఉంటుంది, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు కింద పడి ఉంటాం, కానీ చిన్న చిన్న గాయాలతో మనం బయటపడతాం. ఇవి ఎప్పుడు ఎక్కువ ఇంజురీస్ అవుతాయి అని అంటే స్పీడ్ ర్యాష్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జాతీయ వైద్య దినోత్సవం పురస్కరించుకొని వైద్యులకు ఘనంగా సన్మానం చేశారు. ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులను, అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి, డాక్టర్ జి అభినయన్లతో పాటు అందులో పనిచేసే వైద్యులను, వివిధ గ్రామాల సర్పంచులు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, లయన్స్ క్లబ్ వారు వేరువేరుగా శాల్వాలతో సత్కరించి వైద్య నారాయణో హరి అంటూ వైద్యుల సేవలను కొనియాడారు. ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా లయన్స్ ఇయర్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా డాక్టర్స్ని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఉదయం పూట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినటువంటి 4 డాక్టర్స్కి, ఈవినింగ్ మన అశ్విని హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్స్ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి కరోనా టైంలో మనం చూస్తున్నాం. వైద్యం నారాయణ హరి ఏదైతే అని అంటున్నామో వాళ్ళే మనకు ప్రత్యక్షంగా దేవుడు మనకు జీవం వేయడం ద్వారా ఎవరైతే వీళ్ళు కాపాడుతున్నారో ప్రాణాలకు గుడి కూడా ఆసుపత్రి పాలైనటువంటి ప్రజలను కాపాడుతున్నటువంటి సందర్భంగా డాక్టర్స్ను మనం అభినందించాలి. ఇది ఒకరే ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ దూర విద్య పితామహుడు ఆచార్య గడ్డం రామరెడ్డి వర్ధంతి కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న రామరెడ్డి విగ్రహం వద్ద జిల్లా రాజారెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి బండ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామరెడ్డి అమర్ రహే, వారి ఆశయాలను కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బండ గోపాల్రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు ఆపేసే వారికి చదువు కొనసాగించుకునేందుకు వీలుగా మొట్టమొదట అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించి ఎంతో మంది ఉన్నత విద్య అభ్యసించారు. వారి కృషి మరవలేనిదన్నారు. రామరెడ్డి గారు పేద విద్యార్థులకు, పేదలకు, దర్శకులకు, కార్మికులకు అందరూ చదువుకోవాలని, విద్యను అందరికీ అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఓపెన్ యూనివర్సిటీ పెట్టడం నిజంగా మన దేశ ప్రజల యొక్క గర్వకారణం. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టే ఒక వైఫల్యం. కరీంనగర్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ప్రభుత్వ విజయ రమణారావు ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పాలకులు ఏటీఎంలా వాడుకున్నారని ధ్వజం. డ్రగ్స్ నిర్మూలనపై జగిత్యాల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల అవగాహన. గొల్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ పురుషోత్తం రెడ్డి. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. గిల్లలో సీసీ కెమెరాలను ప్రారంభించిన సిఐ విద్యాసాగర్. నేరాలు అదుపులో ఉండటంతో పాటు త్వరితగతిన ఛేదించే అవకాశం ఉందని వెల్లడి. కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో దారుణం. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న దుండగులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.